పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. పవిత్రాత్మతో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడు మన హృదయాల్ని వాక్యంతో నింపాలని ఆశపడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. మనము స్వాతంత్రులము, పరిశుద్ధులము. మనల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు, స్వాతంత్రులుగా చేశాడు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి కొని మనల్ని పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. దాస్యమనే కాడి నుంచి మనల్ని విడిపించాడు. స్వాతంత్రములుగా చేయటము అంటే పాప భారాల్ని కడిగాడు. మన పాప భారాల్ని యేసయ్య కడిగినప్పుడు మనల్ని యేసయ్య ఎంతో ప్రేమించాడు. ప్రేమించి మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు. అలా చేసిన యేసయ్య, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడికి చిక్కుకొనవద్దు, మళ్ళీ అప్పు ఊబిలో కానీ పడవద్దు, మరలా పాప ఊబిలో కానీ పడద్దు, మరలా పాపం జోలికి వెళ్ళొద్దు. వెళితే దాస్యమనే కాడికి మీరు సిక్కుకుపోతారు అని ఆయన చెప్తున్నాడు. అలా మరలా దాస్యమనే కాడికి చిక్కుకుపోతే మీకు నిరీక్షణ కావాలి, బలము కావాలి. మరలా ఇడిపించుకోవాలంటే కష్టతరమైన పని, ఉపవాసం ఉండాలి. సులువుగా చిక్కుపెట్టే పాపాన్ని అంటగడుతున్న సైతాను జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. నా పాదాల దగ్గర కూర్చోండి, నా దగ్గర కూర్చొని నేర్చుకోండి. మీరు నేర్చుకున్నప్పుడు నేను అన్నీ మీకు చెప్తాను. ఎవరైనా చెప్తే ఇసుక్కుంటారేమో, కానీ నేను చెప్తే ఇసుక్కోను. మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడగండి, నాతో మాట్లాడండి, నాతో సంభాషించండి అని యేసయ్య చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా దొరుకుతుంది? ప్రతిసారి దేవుని నామాన్ని మహింపరచాలంటే దేవుడి సన్నిధిలో, దేవుడి పాదాల దగ్గర కనిపెట్టుకుని ఆ యొక్క పనిని సంపూర్ణంగా, విజయవంతంగా మీరు జయించాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, పావురము మనకి ఎలాగా శాంతిని సమకూరుస్తుందో పావురం యొక్క మనస్తత్వం మనకు కావాలి, శాంతి మనకు కావాలి. టెన్షన్తో మనం ఏమి చెయ్యలేము. శాంతియుతంగా చేసుకునే పనులు విజయవంతం అవుతాయి. నా భారము తేలిక, నా కాడి సులువు. నా కాడి మీరు మోయాలి. నా కాడి సులువైంది, నా భారం తేలికైంది. పావుర మనసు మీకుందా? యేసయ్య మనసు మీకుందా? దీనత్వం మీకుందా? సాత్వికం మీకుందా? అలాగైతే నా కాడి ఎత్తుకోండి. నా కాడి ఎత్తుకుని మృదువైన స్వభావంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి. దేవుడు మీ హృదయాన్ని నింపినప్పుడు మీరు పరిశుద్ధులుగా అవుతారు. దేవుడు మీ హృదయాలు వాక్యంతో నింపుతాడు. ఆయన డైరెక్షన్ ఇస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు,
మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. నాయకుడైన ఆయన మిమ్మల్ని నాయకులుగా చేసి నడిపిస్తాడు. మీరు గొర్రె పిల్లలాగా దారి తప్పిపోతా ఉన్నప్పుడు తోడేలు మిమ్మల్ని పట్టి పీకేయాలని వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని కాపాడి మీ ప్రాణములకు విశ్రాంతిని ఇస్తాడు. మిమ్మల్ని ప్రేమిస్తాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను సాత్వికుని దీన మనసు గలవాడిని, మీ మీద నా కాడి ఎత్తుకుని. మీరు కాడి మోయాలి. యవ్వన కాలం ముందు కాడి మోయుట నరునికి ఎంతో మేలు. మీ ఆత్మలు కాయో. యేసుక్రీస్తు అధ్యక్షుడు మనకి ఉన్నాడు. అధ్యక్షుడు మనకుండి మనల్ని నడిపించే నాయకత్వము యేసయ్యకుంది. గొర్రెపిల్ల స్వభావం మనకు కావాలి. ఆత్మలో కాయో యేసయ్య గొర్రెల కాపరి మనకున్నాడు. ఆయన అధ్యక్షుడు. మనలో శాంతి ఉండాలి. మనలో శాంతి అభివృద్ధి చెందాలి. అందుకే నా కాడి మొయ్యండి, నా కాడి సులువైంది, నా భారము తేలికైంది. మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకుపోతే మిమ్మల్ని ఇడిపించుకోవాలి అంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. స్వాతంత్రులు మీరు, మీ పాపాలు కడగమంటాయి. మీరు స్వాతంత్రులు. ఇప్పుడు మీలో శాంతి ఉండాలి. మిమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న దేవుడికి మీరు విధిలా ఉండాలి. జ్ఞానం కలిగి ఉండాలి. పావురోలే వినయం మీకు ఉండాలి. అలా పావురోలే మీ వినయం మీకు ఉన్నప్పుడు మీరు జ్ఞానంతో యేసయ్య మనసుతో ముందుకు నడుస్తారు. విధేయత దీనత్వము రెండు మీకు ఉండాలి. విధేయతతోని దీనత్వంతో మీరు బలపడాలి. మీకు ప్రేమిస్తున్న యేసయ్య రండి, నా కాడి సులువైంది, నా భారము తేలికైంది అని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్య మాతో ఉన్నావు తండ్రి, మాలో ఉన్నావు నాయన, మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. అయ్యా, ఈ పాదాల దగ్గర నేర్చుకోవటం ఎంతో ఆశ్చర్యకరం. ఈ భావాలు తెలుసుకోవటం ఎంతో ఆశ్చర్యకరం. ఈ సమయాన్ని నీకు సమయం ఇవ్వటం మాకెంతో శాంతికరము. నిన్ను ఆరాధించటమే మాకు ఉన్న నెమ్మది, శాంతి, ప్రేమ, కృపయు మమ్మల్ని ముందుకు నడిపించి మా యొక్క పరంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.